తాను చనిపోయిన ఓ వ్యక్తి ముగ్గురికి ప్రాణదానం చేస్తున్న ఘటన కర్నూలులో చోటు చేసుకుంది. కర్నూలుకు చెందిన పెద్దయ్య అనే వ్యక్తికి తలలో బ్లడ్ క్లాట్ అయింది. పెద్దయ్య బ్రెయిన్ డెడ్ అయ్యారని వైద్యులు ప్రకటించారు. దీంతో పెద్దయ్య కుటుంబ సభ్యులు అతడి అవయవాలను దానం చేశారు. తన తండ్రి చనిపోతూ మరో ముగ్గురికి ప్రాణదానం చేయడం గర్వంగా ఉందని పెద్దయ్య కుమారుడు సోమన్న తెలిపారు. అంటే 8:30 ఆ టైంలో వచ్చామండి. వచ్చిన తర్వాత అప్పుడు కూడా శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడారు. అంటే కొలాప్షన్ కావాలన్నా శ్వాస తీయడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు. దానికోసం ముందుగా డాక్టర్ గారు వచ్చిన తర్వాత శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది ఉందండి, కృత్రిమంగా ఇవ్వడానికి వెంటిలేటర్ సపోర్ట్ కావాలన్నారు. సరే మీరు ఎట్లా వీలైతే అట్లా చేయండి అని చెప్పాము. ఇక్కడ కర్నూలులో జోలాపురంలో కిమ్స్ హాస్పిటల్కి వచ్చాము. ఇక్కడికి వచ్చినాక ఇక్కడ డాక్టర్లు చాలా సపోర్ట్ చేస్తారండి. అవయదానం చేయాలని మాకు ఉండింది. నేను మెడికల్ ఫీల్డ్ అండి, నేను ఎకో టెక్నీషియన్ని. బట్ నాకు అంటే మా నాన్నగారు చాలా అంటే ఊర్లో మంచి మనిషి, ఆయన పీస్ఫుల్గా ఉండాలి, నలుగురు ఉపయోగపడాలని ఎప్పుడైనా మనసులో ఉంటుంది ఆయనకు. అందుకని చెప్పి నలుగురికి సాయం చేసే ఉదయం ఆయనకు ఉంది కాబట్టి అలా చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతానే ఉద్దేశంతోనే నలుగురికి ప్రాణదానం చేయాలనే ఉద్దేశంతో మా సొంత నిర్ణయంతో అట్లా తీసుకోవాలని ప్లాన్ చేసుకున్నాం. ఏమేమి ఆర్గాన్స్ ఇచ్చారు ప్రజెంట్గా అండి లివరు, హార్ట్, కిడ్నీ, దాంతోపాటు లంగ్స్ కూడా ఇచ్చామండి. యాక్చువల్గా మా నాన్న లేకపోయినా మా నాన్న వల్ల వేరే వాళ్ళకి ఉపయోగపడాల ఉద్దేశంతోనే మా సొంతంగా నిర్ణయం తీసుకొని ఇచ్చామండి. మా నాన్న వల్ల వేరే వాళ్ళలో బతుకున్నట్టు మేము అనుకుంటామని మనస్ఫూర్తిగా ఫీల్ అవుతున్నామండి. ఇక్కడ డాక్టర్లు ఎమర్జెన్సీలో చూసి అతనికి లోపల రక్తం బ్లీడ్ అయినట్టు, రక్తం గడ్డగట్టినట్టు కనుక్కొని అడ్మిట్ చేసి చాలా తీవ్రమైన శ్రమతో ఆయన్ని ట్రీట్మెంట్ ఇచ్చారు. అన్ని రకాల ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా దురదృష్టవశాత్తు ఆయన కోలుకోలేకపోయాడు. శనివారం ఉదయము చనిపోవడం జరిగింది ఆ పెద్దయ్య అనే వ్యక్తి. అయితే వాళ్ళ కుమారులు, వాళ్ళ భార్య చాలా పెద్ద హృదయంతో ఆలోచించి అవయవదానానికి ముందుకొచ్చారు. ఈ అవయవదానం చేయడానికి మన స్టేట్ కోఆర్డినేటర్ డాక్టర్ రాంబాబు గారు ఆయన ఆధ్వర్యంలో మన కిమ్స్ హాస్పిటల్లో అవయవదానంకి సంబంధించిన కోఆర్డినేటర్స్ వాళ్ళందరూ కలిసి వాళ్ళ పేరెంట్స్ అంటే ఆయన భార్య, ఆయన కుమారులతో చర్చించి అవయవదానానికి ముందుకు వచ్చినందుకు చాలా కృతజ్ఞతలు తెలిపి ఈ అవయవదానానికి ముందుకు వచ్చిన వాళ్ళు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి ఆయనకు సంబంధించిన 2 కిడ్నీసు, లివరు ఆయన దానానికి ముందుకు వచ్చారు. ఆ విధంగా ఆయన ముగ్గురు వ్యక్తులకు జీవం పోసినట్టయింది. చనిపోయిన తర్వాత కూడా ఆయన ముగ్గురు వ్యక్తుల్లో బతుకుంటున్నాడు. ఆ విధంగా ముందుకు వచ్చిన వాళ్ళ ఫ్యామిలీని చాలా అభినందించాలి. అంటే మన అవయవదానం అనేది ఎంత డబ్బు పెట్టి కొన్నా కొనగలిగేది కాదు. అలాంటిది ఆ ఫ్యామిలీ కుటుంబ సభ్యులు అంత గొప్పగా ఆలోచించి ముగ్గురు ప్రాణాలని ఈరోజు